ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు 3 బ్లౌజులు ఒకటేసారి కటింగ్ చూపిస్తాను. బ్యాక్ పార్ట్ ఓన్లీ, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి తర్వాత కట్ చేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఒకటేమో ఫుల్ హ్యాండ్స్, మిగిలినవేమో హాఫ్ హ్యాండ్స్ అనమాట. అందుకని ఫస్ట్ ఒక బ్యాక్ మాత్రం కట్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ విధంగా ఓకే, ఇప్పుడైతే ఇది కట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ ఇదిగోండి, స్ప్లిట్ సైడ్ తీసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఈ విధంగా పెట్టేసుకోండి, సాగదీయకుండా. అలాగే లెంత్ వచ్చేసి ఈ విధంగా బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుండి టక్స్ వరకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. మొత్తం పొడవు ఎంత వచ్చిందంటే ఖర్చుతో కలిపి 14 ఇంచులు వచ్చింది. ఇక్కడికి మార్క్ చేసుకోండి. అండ్ మనకి 10 ఇంచెస్, ఒక పావు ఇంచు లూజ్ పెట్టాను. ఇక్కడ కూడా 10 ఇంచెస్. ఒకసారి ఈ మార్కింగ్స్ అయితే ఈ విధంగా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఖర్చు. అలాగే మనకి ఇప్పుడు చెస్ట్ తెలిసింది, నడుము తెలిసింది. నడుము కూడా అంటే ఇంచుమించు అంతే ఉంటుంది. ఇక్కడ కప్ ఎంత ఉందో చూడండి, 4 ఇంచెస్. ఇక్కడ ఖర్చు దగ్గర నుండి 4 ఇంచెస్ వరకు మార్క్ చేసేసి ఒక పావు ఇంచు పైన మార్క్ చేసుకుంటే, అండ్ ఈ సైజుకి వచ్చేసి మనము షోల్డర్ వచ్చేసి 5.5, ఇక్కడ కూడా 5.5, అండ్ సంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోండి. తర్వాత దీన్ని ఇలా డ్రా చేయండి. ఓకే, ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసి క్రాస్గా దీన్ని ఇలా రౌండ్ చేయండి. మనకి ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ 9 ఇంచెస్ రావాలి. పైన ఖర్చు వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి 9 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకసారి టిక్ చేసేస్తాము. ఓకే, అండ్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ రెడీ షోల్డర్ ఒక హాఫ్ ఇంచు, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేది కదా పావు ఇంచు ఖర్చు, అంటే మనకి 2.5 వచ్చింది అనమాట. వీళ్ళకి ఫోల్డ్ చేయండి, మార్క్ చేసుకోండి. డాట్ లెంత్ 4 ఇంచులు. ఓకే, ఇక్కడ ఇలా రౌండ్ చేయండి. ఒకసారి నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకోండి. ఓకే, కరెక్ట్గా వచ్చేసింది చూడండి. కాబట్టి కట్ చేసేస్తాను. ఇక్కడ చూసారా, ఇది కొంచెం లోపల కనిపించింది. ఇలా ప్రతిదీ కూడా సేమ్ ఉండాలి. వీళ్ళకి ఏంటంటే బ్లౌజ్ అనేది లూజ్గా ఉండాలి, వీళ్ళకి అలా ఇష్టం అన్నమాట. అందుకని కొంచెం ఎక్స్ట్రా పడుతుంది.
ఇక్కడ కొంచెం లైట్గా కట్ చేయండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. అయితే ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేయాలి. హ్యాండ్స్ కట్ చేయాలి కాబట్టి ఈ రెండు తీసేస్తున్నా, ఎందుకంటే అవి రెండు హాఫ్ హ్యాండ్స్, ఇదొకటి ఫుల్ హ్యాండ్. ఇక్కడ సమానంగా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు. తర్వాత వీళ్ళు మెజర్మెంట్స్ చెప్పారనమాట, 9 ఇంచెస్ హ్యాండ్ లెంత్, హాఫ్ ఇంచ్ ఖర్చు. ఇక్కడ 3.25 ఇంచులు హ్యాండ్ డౌన్ అనమాట. ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ అనేది 9 ఇంచులు కదా, 9 ఇంచులకి ఇట్లా మార్క్ చేసుకోండి. లూజ్ వచ్చేసి 6.5. వీళ్ళకి ఏంటంటే లూజ్ కావాలంటారు. 1.5 ఇంచు స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇలా ఇలా మనకి షేప్ అనేది రావాలి. ఓకే, లోత్ అనేది 1.5 ఇంచ్ దగ్గర నుండి ఈ సైడ్ జాయింట్కి మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. దీన్ని ఇలా షేప్. ఓకే, లోత్ అయితే ఇప్పుడు తీయట్లేదు, ఎందుకంటే ఇక్కడ సైడ్ జాయిన్ చేసిన తర్వాత తీస్తా. అండ్ ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ కట్ చేస్తాను. ఒకటే వీడియోలో మీకు ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ రెండు వస్తాయి. ఓకే, ఖర్చు ఇప్పుడు సైజ్ బ్లౌజ్లో ఎలా ఉంటే యాస్టిక్గా అలా తీసేసుకుందాం. తీసుకొని ఇక్కడ లూజు ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైనకి, అలాగే హ్యాండ్ పొడవు ఒక పావు ఇంచు పైనకి. కొంచెం పైనకి కావాలన్నా కూడా తీసుకోవచ్చు, ఇలా పెంచేసుకుంటే సరిపోదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా షేప్ అనేది, ఇలా అదేమైంది కదా. అయితే ఇక్కడ షేప్ అనేది తీసుకోవచ్చు, పైన చెప్పినట్టే 3.5 3.5 తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడికి స్ట్రైట్గా వచ్చేది కదా, ఇదిగోండి 3 ఇంచులు. అంటే కొంచెం చేంజ్ అనేది వస్తుంది. ఎట్లా అంటే హాఫ్ హ్యాండ్స్ వచ్చినప్పుడు మనం ఇలా తీసుకోవాలి, లేదు అంటే 3.5 3.5 తీసుకున్నా కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను ఇక్కడ పెంచాను కాబట్టి ఇక్కడ తగ్గించాను. లోత్ అయితే సేమ్ టు సేమ్ అలానే. ఇప్పుడు 3 కలిపి మళ్ళీ ఫ్రంట్. ఇది సరిపోదు కదా, ఇది కింది సరిపోతుంది కాబట్టి పైన పెట్టేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాజ్ యూజ్గా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉండాలని మార్క్ చేసేసుకొని
ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టేసుకొని ఇది తీసేయండి, బ్యాక్ పట్టడం పర్లేదు. ఇది సైడ్ జాయింట్ది. ఇలా ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోండి ఈ బాక్స్ లోనే. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉక్స్ బెల్ట్ సైడ్ తీసుకోండి. పైన పెట్టేసి ఖర్చు వదులుకుంటూ ఇలా ఇక్కడ చూసారా గ్యాప్ అనేది వచ్చింది, ఇక్కడికి గ్యాప్ వచ్చింది. ఫస్ట్ అయితే ఒక 1/2 ఇంచ్ పైనకి మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత మనం అనేది ఇలా కొంచెం తగ్గించుకోవాలంతే. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి, ఇది ఎందుకు అంటే మనకు భుజాలు జారకుండా ఇలా క్రాస్గా పెట్టాలన్నమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ ఇక్కడ వరకు ఉంది కదా, దీన్ని ఇక్కడ మార్క్ చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. అలాగే సైడ్ జాయింట్ సైడ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి, ఇక్కడికి ఎగ్జాక్ట్గా వచ్చింది కదా మనకి షేప్ బెల్ట్, ఒక 1/2 ఇంచ్ కిందకి. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఇదిగోండి, పైన షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ మెయిన్ టక్స్ ఉంటుంది కదా ఫ్రంట్లో, ఇలా ఇక్కడికి వచ్చింది మనకి జాయింట్. షేప్ బెల్ట్కి ఉన్న ఈ డాట్కి ఒక 1/2 ఇంచ్ కిందకి. తర్వాత డాట్ పొడు ఇక్కడికి ఉంది కదా, ఇది కూడా మార్క్ చేసుకున్నాం. మనకి ఫ్రంట్ లెంత్ ఎంత ఉందంటే 12.5 ఉంది ఖర్చుతో కలిపి. ఓకేనా, ఇప్పుడు ఈ మూడింటిని ఇలా కలిపేసేయండి. చూసారా ఎంత చిన్న సైజ్ బ్లౌజ్ అయినా మనకి ఎలాంటి జాయింట్స్ అనేవి రాలేదు. అలా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే డాట్స్ కోసం ఇక్కడ నుండి 3 ఇంచులు, అలాగే 1 ఇంచు ఇప్పుడు ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇలా పెట్టేసేయండి. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్గా ఉందా లేదా 8.5, ఈ నుండి 3 ఇంచులు తీసేసి ఈ 3 ఇంచుల దగ్గర నుండి 8.5 కరెక్ట్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు కట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్ కోసం మనకి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఉక్స్ బెల్ట్ సైడ్ ఖర్చుతో కలిపి ఇదిగోండి 3.5 ఉంది. ఇక్కడనేమో 1/3. ఓకే, ఇక్కడికి మార్క్ చేసుకోండి. ఇక్కడ 1/3 ఇలా. ఓకే, క్లియర్గా ఇంకా మన ఛానల్లో అయితే నేను వీడియోస్ అయితే చేశాను షేప్ బెల్ట్ గురించి, ఒకసారి అది చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చిన్న జాయింట్ అనేది వస్తుంది.
ఇక్కడ స్ట్రైట్ గానే వస్తుందండి వీళ్ళకి, మరి అంత క్రాస్గా రాదు, ఎందుకంటే వీళ్ళు అలా తొడుగుతారు కాబట్టి నేను లైట్గా తీస్తున్నా. ఓకే, చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ షెడ్ బెల్ట్, ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.